Hi, my dear family members. Welcome to MRTech YouTube channel. Last వీడియోలో ఆల్రెడీ మనం స్పీచ్ టు టెక్స్ట్ కన్వర్టర్ చూసాము ప్రాజెక్ట్. నెక్స్ట్ ఈ వీడియోలో మనం వచ్చేసరికి టెక్స్ట్ టు స్పీచ్. జస్ట్ ఐఎమ్ గివింగ్ సమ్ టెక్స్ట్. వెల్కమ్ టు MRTech యూట్యూబ్ ఛానల్. Just click convert to speech. Welcome to MRTech YouTube channel. Please do support and subscribe. Yeah, finally text has been successfully converted to speech. ఒకసారి మనం కోడింగ్ లో వద్దాం. అసలు ఎలా రాసాం ఏంటి ఒకసారి కోడింగ్ చూడండి. ఈ కోడ్ మీకు గిట్ హబ్ లో యాక్సెస్ ఇస్తాను. గిట్ హబ్ లింక్ డిస్క్రిప్షన్ లో మెన్షన్ చేస్తాను. అక్కడి నుంచి మీరు యాక్సెస్ చేసుకోండి ఈ కోడ్ ని. జస్ట్ ఏం లేదు, జస్ట్ 4 lines ఆఫ్ కోడ్. జస్ట్ 4 lines ఆఫ్ కోడ్ మనం ఇచ్చే టెక్స్ట్ ని స్పీచ్ కింద కన్వర్ట్ చేస్తున్నాం. ఇక్కడ మనం ఏం యూజ్ చేస్తున్నాం అంటే టీటీఎస్, టెక్స్ట్ టు స్పీచ్. టీటీఎస్, టెక్స్ట్ టు స్పీచ్ ఆ ఇంజిన్ యూజ్ చేస్తున్నాం ఇక్కడ మనం. ఓకేనా? నేను ఇక్కడ ఫ్లాస్క్ యాప్ యూజ్ చేస్తున్నాను. ఇంపోర్ట్ చేసుకున్నాను క్లాస్. సింపుల్ రౌట్ తీసుకున్నాను. ఒక హెచ్టిఎంఎల్ పేజ్. హెచ్టిఎంఎల్ పేజ్ లో మనకి డైరెక్ట్ గా రౌట్ అవుతుంది. ఇనిషియల్ గా నెక్స్ట్ రౌట్ వచ్చేసరికి స్లాష్ స్పీక్. ఏదైతే టెక్స్ట్ ఇస్తున్నామో మనం ఇక్కడ క్లిక్ చేస్తున్నాం కదా కన్వర్ట్ టు స్పీచ్ అని, అప్పుడు నెక్స్ట్ యూఆర్ఎల్కి వెళ్తుంది. ఈ స్లాష్ స్పీక్ అనే యూఆర్ఎల్ కి వెళ్తుంది. సో అక్కడ హిట్ అవుతున్నప్పుడు మనకేమవుతుంది, ఏ మెథడ్ ఇచ్చాం? పోస్ట్ మెథడ్. ఇఫ్ రిక్వెస్ట్ డాట్ మెథడ్ ఈక్వల్ టు పోస్ట్ అయినప్పుడు ఇన్పుట్ అండర్ స్కోర్ టెక్స్ట్ రిక్వెస్ట్ డాట్ ఫామ్, ఏమైతే ఇక్కడ మనం టెక్స్ట్ సబ్మిట్ చేస్తున్నామో, ఇక్కడ టెక్స్ట్ ఏదైతే మీరు ఇస్తున్నారో స్పీచ్ కింద కన్వర్ట్ అవ్వాల్సిన టెక్స్ట్ ఇస్తున్నారో ఆ టెక్స్ట్ మనకి ఇక్కడ ఇన్పుట్ అండర్ స్కోర్ టెక్స్ట్ లోకి స్టోర్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ ఏంటి? టెక్స్ట్ అండర్ స్కోర్ స్పీచ్ PyTTSX3. This is one of the Python library to convert text to speech. ఇక్కడ నేను టీటీఎస్ ఇంజిన్ ని ఇక్కడ ఇనిషియలైజ్ చేస్తున్నాను. ఓకే, అంటే ఇట్ ఈస్ రెడీ టు లిజనింగ్, లైక్ ఇట్ ఈస్ రెడీ టు టేక్ ఇన్పుట్స్ ఫ్రమ్ టెక్స్ట్. ఓకే, సో ఇక్కడ టెక్స్ట్ స్పీచ్ డాట్ సే, ఏదైతే మనం ఇన్పుట్ ఇచ్చామో, ఇన్పుట్ ఏమి ఇచ్చాం మనం? ఇన్పుట్ ఏంటి? ఇన్పుట్ టెక్స్ట్ ఇచ్చాం. ఆ టెక్స్ట్ ని ఇక్కడ మనకి స్పీచ్ కింద కన్వర్ట్ చేస్తుంది. డాట్ సే ఇది యూజ్ చేస్తున్నాం. డాట్ సే అనే ఫంక్షన్ యూజ్ చేస్తున్నాం. ఓకే, రన్ అండ్ వెయిట్. టెక్స్ట్ స్పీచ్ డాట్ రన్ అండ్ వెయిట్. సో మనకి ఈ జస్ట్ 4 lines ఆఫ్ కోడ్ అంతే. చాలా అంటే చాలా ఈజీ. స్పీచ్ టెక్స్ట్ టు స్పీచ్ కన్వర్షన్. ఓకేనా గైస్? సో ఫైనల్ గా సక్సెస్ఫుల్ గా ఈ కోడ్ మొత్తం రన్ అయితే, నా ఫ్లాస్క్ యాప్ కానీ సక్సెస్ఫుల్ గా రన్ అయినట్టయితే రిటర్న్ ఏం రావాలి? రిటర్న్ రెండర్ టెంప్లెట్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్. మెసేజ్ ఏం రావాలి? టెక్స్ట్ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ కన్వర్టెడ్ టు స్పీచ్. దిస్ ఇస్ మై ఫైనల్ అవుట్పుట్. సో ఇక్కడ మనకు వచ్చింది కదా, టెక్స్ట్ హ్యాస్ బిన్ సక్సెస్ఫుల్లీ కన్వర్టెడ్ టు స్పీచ్. ఓకే, అనదర్ టెక్స్ట్ ఇద్దాం. ప్లీజ్ subscribe my channel. Please subscribe my channel. Okay, just Please subscribe my channel. okay. So ఫైనల్ గా టెక్స్ట్ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్లీ కన్వర్టెడ్ టు స్పీచ్. ఎప్పుడైతే మనకి ఈ ఫైనల్ టెక్స్ట్ వస్తుందో సక్సెస్ఫుల్ గా, మనకు ఏదైతే టెక్స్ట్ ఇస్తున్నామో అది స్పీచ్ కింద కన్వర్ట్ అయిపోతుంది. ఓకేనా? సో కంప్లీట్ గా ఏం యూజ్ చేసాము? ఫ్లాస్క్ యాప్ యూజ్ చేసాము. అలాగే టెంప్లెట్ 1 ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్, శాంపుల్ ఇండెక్స్ డాట్ హెచ్టిఎంఎల్ యూజ్ చేశాను. ఓకే, మెయిన్ డాట్ పీవై లో మన కోడ్ ఉంది.
సో మీరు మీ గిటాబ్ నుంచి ఎలా యాక్సెస్ చేస్తారు అంటే ఫస్ట్ ప్రెసెంట్ నాకు సర్వర్ రన్ అవుతుంది కదా, సర్వర్ని స్టాప్ చేస్తున్నాను, కంట్రోల్ సి. ఫస్ట్ ఇనిషియల్ గా నేను ఇక్కడ మీకు ఒక వర్చువల్ ఎన్విరాన్మెంట్ క్రియేట్ చేశాను. ఆ వర్చువల్ ఎన్విరాన్మెంట్ ని మీ సిస్టమ్ లో ఇన్స్టాల్ చేసుకోండి. ఫస్ట్ మీ సిస్టమ్ లో యాక్టివేట్ చేసుకోండి. ఇఫ్ ఇన్ కేస్ మీరు కానీ యాక్టివేట్ చేసుకోకపోతే పిప్ ఇన్స్టాల్ PyTTS X3 ఫ్లాస్క్ ఈ కామెంట్ చేసిన లైన్ ని మీరు ఇక్కడ టెర్మినల్ లో పేస్ట్ చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ నేను రన్ చేస్తున్నాను చూడండి. జస్ట్ పిప్ ఇన్స్టాల్ PyTTS X3. సో రిక్వైర్మెంట్ ఆల్రెడీ సాటిస్ఫైడ్. సో ఆల్రెడీ సాటిస్ఫై అయిపోయింది, ఎందుకంటే నేను ఆల్రెడీ ఇన్స్టాల్ చేశాను. నా సిస్టంలో ఆల్రెడీ ఇన్స్టాల్ అయ్యి ఉంది. ఓకే, ఇది ఇన్స్టాల్ చేసిన తర్వాతే మీరు రన్ చేయండి. పైథాన్ main.py. ఓకే, సక్సెస్ఫుల్ గా మనం రన్నింగ్ ఆన్ హెచ్టిటిపి లోకల్ ఐపీ అడ్రస్ తో మనకి రన్ అవుతుంది ఫ్లాస్క్ యాప్. సో జస్ట్ ఫాలో లింక్. ఓకే, సో గిటాబ్ లో మీకు యాక్సెస్ ఇస్తాను, అక్కడి నుంచి మీరు తీసుకోండి, యాక్సెస్ చేసుకోండి, అండ్ మీకు మీరు ఓన్ గా కోడింగ్ ట్రై చేయండి. న్యూ ప్రాజెక్ట్స్ లో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్, MR Tech YouTube channel, and like and share. Thank you.